ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క ప్రశ్న అందరి మెదడుల్లో తిరుగుతోంది. కొడాలి నానిని అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది, ప్రభుత్వం గూడా. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు దీని గురించి? కొడాలి నాని స్వయంగా చదువుతారు ఈ కామెంట్స్. మన ఛానల్ చూస్తున్నారు ఆయన. అందరూ అన్ని పార్టీలోళ్ళు అందరూ చూస్తున్నారు, అన్ని నాయకులు వాళ్ళు. సో ఆయన కూడా చూస్తారు. కొడాలి నానిని అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారా? ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అవసరం లేదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. గుండెల మీద చెయ్యేసుకుని నిజాయితీగా, హానెస్ట్‌గా కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిలో నిజాయితీ గల నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ నిజాయితీ గల నాయకుడు, జగన్ నిజాయితీ గల నాయకుడు. ఈ రెండిట్లో ఒక్కటి. అన్ని విషయాలు చూసుకోండి మీరు. ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారో అవన్నీ కన్సిడర్ చేసి కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిలో నిజాయితీ అనంగానే ఇద్దరిలో ఎవరి పేరు మీకు గుర్తొస్తుంది? పవన్ కళ్యాణ్, జగన్. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. చాలా కాలంగా దారుణమైన ఫ్లాపుల్లో ఉన్నటువంటి రవితేజ 'ఇరుముడి' అనే సినిమాతో తెర మీదకొస్తున్నారు. త్వరలో 4 రోజుల్లో రిలీజ్ అవబోతుంది ఈ సినిమా. ఈ సినిమా ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ గానీ, అది గానీ. ఈ సినిమా ఈసారన్నా రవితేజ హిట్ కొడతాడు మీకు అనిపిస్తోందా? ఖచ్చితంగా హిట్ కొడతాడు. యావరేజ్ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఈ మూడిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఈ కామెంట్ సెక్షన్ రవితేజ చూసేలా చేస్తా. ప్రజలు ఈ సినిమా బజ్ గురించి, వైబ్ గురించి ఏమనుకుంటున్నారో సినిమా డైరెక్టర్, రవితేజ అందరూ చూసేలా చేస్తా ఈ కామెంట్స్. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అమ్మ ఒడి వర్సెస్ తల్లికి వందనం. ఒకటి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు, ఒకటి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు. చాలా పెద్ద సర్వే ఇది. ఇండియా వైడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళ పట్ల చేస్తున్నటువంటి భారీ సర్వే ఇది. 2 పెద్ద పార్టీల పెద్దలు దీన్ని చూస్తారు, ఈ కామెంట్ సెక్షన్ని. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు? తల్లికి వందనం లేదంటే అమ్మ ఒడి. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారో మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి.